ఏ కంపెనీ అయినా బాగా పనిచేసే, మంచి పనితీరు ప్రదర్శించే ఉద్యోగిని వదులుకునేందుకు ఇష్టపడదు. సదరు ఉద్యోగుల్ని తమ సంస్థల నుంచి వేరే సంస్థల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎన్నో అస్త్రాల్ని ప్రయోగిస్తూ ఉంటాయి. వేతనం పెంచడమో, ఇతర ఆఫర్లు ప్రకటించడమో చేస్తూ ఉంటాయి. అయితే టెక్ దిగ్గజం గూగుల్ వేతనం పెంచే విషయంలో మొండి చెయ్యి చూపడంతో ఉద్యోగులు విలపిస్తున్నారు, ఆందోళన కూడా చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం గగ్గోలుగా మారింది. ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్లో పనిచేసే ఉద్యోగులు జీతాల పెంపుపై అసంతృప్తిగా ఉన్నారు. వారు ఆశించిన స్థాయిలో ఈ సంవత్సరం జీతాల పెంపు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ అంశాన్ని సంస్థ ఉద్యోగులు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బిజినెస్ ఇన్సైడర్ తన కథనంలో పేర్కొంది. ఈ మధ్య జరిగిన సమావేశంలో జీతాల పెంపు విషయం చర్చకు వచ్చింది. ఇందులో చాలా మంది ఉద్యోగులు తాజా పెంపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్థిక సామర్థ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ 2025 సంవత్సరానికి గాను ప్యాకేజీని స్వల్పంగా పెంచినట్లు తెలిపారు. ముఖ్యంగా జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో గణనీయమైన జీతాల పెరుగుదల లేకపోవడంతో నిరాశ చెందారు. ఈ విషయంపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కేసీ స్పందించారు. 80% కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 2025లో తమ వేతనాలలో గతేడాదితో పోలిస్తే పెరుగుదల చూశారని తెలిపారు. అయితే నాన్ టెక్నికల్తో పాటు కొన్ని విభాగాల్లోని వాళ్లు మాత్రం తక్కువ ప్యాకేజీలు అందుకున్నట్లు ఆయన అంగీకరించారు. తక్కువ జీతాల పెంపును ఎదుర్కొన్న ఉద్యోగులకు మెరుగైన వేతనం చెల్లించాలని గూగుల్ కోరుకుంటోందని జాన్ కేసీ పేర్కొన్నారు. అయితే అధిక పనితీరు కనబరిచిన వారిని ప్రోత్సహించేలా ఈ పెంపు ఉంటుందని తెలిపారు. గూగుల్ జీతాల పెంపు గతేడాదిలో పెంచిన 8 నుంచి 10% జీతంతో పోలిస్తే కేవలం 3% మాత్రమే పెంచినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.